ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్లలో ఘనంగా జరుగుతున్న శ్రీ గంగా భవానీ సమేత వేనుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కాటమరాజు కరుణతో ప్రజలందరూ కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. లాభసాటి వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన 76 లక్షలతో చేపట్టనున్న కాలువలు, రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పంపిణీ చేశారు. ఆపన్నులకు అభయహస్తం అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో 10 కోట్ల వ్యయంతో సమావేశ మందిరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో కలిసి ఎంపీ స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ విశిష్టతను పెంచేలా సుందరమైన ఆర్కిటెక్చర్తో నూతన భవన నిర్మాణం చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా పెనకొండలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సవిత ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా రంజాన్ తోఫా అందిస్తున్నామని సవిత అన్నారు. నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ అన్నారు. విశాఖలో బంగారు దుకాణదారులను బురిడి కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను ద్వారకా పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ కు చెందిన మహిళలు విశాఖలో ఈ నెల 26న ఓ బంగారు దుకాణంలో నకిలీ వెండి అమ్మారని యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలోకి స్నానానికి దిగిన 2 యువకులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీయించగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రకాశం జిల్లా దర్శి గంగవరం రోడ్డు వద్ద సింగనపాలెం వెళ్లే మలుపు వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం శివాపురంలో పొలాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో గడ్డివాములు, పొలాల్లోని కేబుల్ వైర్లు దగ్ధమయ్యాయని స్థానికులు తెలిపారు.